ఓడేసినంత కాలం అడగాల్సినటువంటి నెస్టీ లేదు. అర్థమైందండి. అంటే మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? మొదటి 5 సంవత్సరాలు చాలా హోప్ఫుల్. నెక్స్ట్ 5 సంవత్సరాలు వాళ్ళకి మనం బాయి అంతే. నాకు తెలుసు రాజకీయాల గురించి, వాళ్ళ గురించి, నాయకుల గురించి కూడా తెలుసు. బట్ నాకు తెలిసినంత మటుకు అంత లాఫుల్గా అయితే లేదు మోడీ గారి పాలన. బెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జమ్ ఆఫ్టర్ 5 years 50-50 ఛాన్స్ అయిపోయింది. ఏంటంటే నావాడు నీవాడు పో. అది అంటే అసలు మెజారిటీ తగ్గడానికి కారణం ఏదనుకుంటున్నారు సార్? లాబియింగ్ మెయిన్. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాబియింగ్ అంతే. అంటే మోడీ గారు లాబియింగ్ ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారా? ఆయన దృష్టికి వచ్చేది చాలా తక్కువ, పక్కన ఉన్నటువంటి క్వార్టర్ ఎక్కువ. అది ఆయన దృష్టికి వస్తే ఆయన సహిస్తాడా? మేబీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పొజిషన్లో తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే బొటాబొటి మెజారిటీ ఉంది కాబట్టి. అదే జమ్గా ఉన్నటువంటి 334 సీట్లు ఉన్నటువంటి టైంలో ఈజ్ 100% కరెక్ట్. ఇప్పుడు మోడీ చరిష్మా తగ్గింది అనుకుంటున్నారా? స్లైట్గా. ఇప్పుడు మా తమ్ముడు 90% ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు 60% అలా వచ్చేసింది. మరి ఫ్యూచర్ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఇప్పుడు మోడీ గారికి 75 years ఇవ్వం. ఈయనే ఉంటాడన్న నమ్మకం లేదు. బహుశా రేపు పొద్దున నేను ఉంటానో నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మనిషి ఆశావహ దృక్పథంలో బతుకుతాడు. ఈ ఆశ అనేటువంటిది జనాలకి ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఉన్నాయి చూడండి, వాటి మీద కాదు, కష్టపడి పనిచేసే పథకాల మీద ఉంటుంది. సార్ ఆంధ్రప్రదేశ్ కూటమి పాలన ఎలా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన పగా ప్రతీకారాలతో భ్రష్టు పట్టిపోతుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సార్ ఆయన ఏదో చేశాను, నేను పథకాలు ఇచ్చాను. పథకాలు ఇవ్వటం మాత్రమే కాదు, అభివృద్ధి అనేటువంటి మెయిన్. ఎప్పుడైతే ఏం లేదంటారు. ప్రజెంట్ అనేటువంటిది ఏముంది, సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది కాదు అంటున్నారు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన అంటున్నాడు. ఏమండి, ఆయన చెప్పినవి చాలా మటుకు సనాతనమే. ఎప్పుడు పాచిపోయిన లడ్డు తర్వాత, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందన్న తర్వాత నేను సనాతని అన్నాడు. అంతమునుపు ఏమన్నాడండి? అంతమునుపు ఏమన్నాడు? ఏమనలేదు కదా. సో ఇప్పుడు నా కుటుంబంలో అందరూ ఉన్నారు, నాకు కులం లేదు మతం లేదు అన్నాడు. మళ్ళీ మతం వచ్చేసింది. సో ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడదు మతం, ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదు కులం. అంటే ప్రజలంతా తన వాళ్ళే. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా సరే, వాడు తప్పు చేస్తే దండించు, మంచి చేస్తే శ్లాఘించు, అంటే కొంచెం మెచ్చుకో. ఏం మెచ్చుకోలేం లేదు. నేను బాగా చేశానంటే నేను బాగా చేశాను. ఎవరైనా సరే అంటే నా పార్టీలో నాకు ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు నేను బాగా చేశాను అనుకుంటాడు. ఆయన పార్టీలో బ్రహ్మాండంగా లేదు, తగ్గిపోయింది అంటాడు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఇందులో ఉపయోగం లేదు. టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్న టీడీపీని కూడా నేనే నిలబెట్టా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాత్రి. ఎప్పుడైతే తలకాయ ఉంచాడో ఆటోమేటిక్గా చచ్చిపోయినట్టే లెక్క. నా దృష్టిలో చనిపోయినట్టు లెక్క. ఇలా తలకాయ వంచడం, ప్రతి ఒక్కరికి వంచడం అనేటువంటిది చాలా తప్పు. నాయకుడు ఎప్పుడు తలకాయ వంచకూడదు. నాయకుడు ఎప్పుడు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని తలెత్తుకుని తిరిగేలా చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ కూడా అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ కానీ, బీజేపీని కానీ, బీఎస్పీని కానీ, ఆఖరికి చిన్న పార్టీలు రాజకీయవాదాలు చేసేటువంటి వాళ్ళు అతను ఒకడు. జగన్ గారు సార్ నాకు పెద్ద పరిచయం లేదు, కానీ అంటే సింగిల్ గా ఎప్పుడు కూడా ఎవరు అన్నాడు సింగిల్ గా వచ్చాను, సింగిల్ గా గెలుస్తాను. తనతో ఉన్నటువంటి క్వార్టర్ ఎలాంటిది అనేటువంటి తను గమనించలేకపోయాడు. కొంతమంది బాగా తిన్నారు, కొంతమంది తినలేకపోయినటువంటి అసంతృప్తులు కొంతమంది ఉంటారు. తిన్నానన్నటువంటి బాగుపాడు వాడు పేరు రాకుండా ఉండేది చాలా మంది కాపాడుకుంటూ ఉంటారు. ఎవరిని వాళ్ళు కాపాడుకోవడం చెబితే మనుషులు సామాన్య ప్రజానీకం ఇవాళ ఎలా బతుకుతోంది, నేను అవి పెంచాను ఇవి తగ్గిస్తాను, పెంచినవి ఏంటి తగ్గించినవి ఏంటి. సార్ ఫైనల్ గా కేఏ పాల్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ జెన్యూన్, ఒక జనరల్గా చెప్పాలంటే అటు ఇటు ఉన్నట్టుగా మాట్లాడతాడు. బట్ హీఈస్ ఛాన్స్లెస్ పొలిటికల్ పర్సన్. అంటే మీరు చూసింటారు సార్, అంటే మాకంటే తెలియదు కానీ కేఏ పాల్ గారి నుంచి మా తరం వచ్చేటానికి అంటే పాపం జోకర్ గా చిత్రీకరిస్తున్నారు సార్. అలా జోకర్ కదా, ఆయన మాట్లాడే మాటల్లో కొంచెం నిజాలు ఉంటాయి, కొన్ని అతిశయోక్తులు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.